హాయ్ గైస్, వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫినాన్స్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో ది బెస్ట్ క్రెడిట్ కార్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. జనరల్గా క్రెడిట్ కార్డ్స్ అనగానే లాట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అనేవి మనకు రిక్వైర్మెంట్ ఉంటాయన్నమాట. అంటే మన యొక్క పే స్లిప్స్ కావచ్చు, ఐటీఆర్ కావచ్చు, లేదంటే మీరు బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇలాంటివన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ లేకుండా మనకి చాలా ఫాస్ట్గా అప్రూవల్ చేసేటువంటి ఒక ట్రెండ్ సృష్టించింది అనమాట ఈ క్రెడిట్ కార్డు. అదే ఐసిఐసిఐ బ్యాంక్ యొక్క ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్. గైస్, ఇక్కడ మనకి ఈ ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్స్ అన్ని ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్లో కూడా ఫ్రీగా ఇస్తారనమాట. లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తారు. సో అలాగే ఈ కార్డ్ కూడా మనకి లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేస్తారు. మరి లైఫ్ టైం ఫ్రీ ప్రొవైడ్ చేసినా కూడా ఈ కార్డ్ ది బెస్ట్ కార్డ్ నేను ఎందుకు చెప్తున్నా అంటే దీని యొక్క ఫీచర్స్ అని కాదు, దీంట్లో మనకు ఐసిఐసిఐ బ్యాంక్ ప్రొవైడ్ చేసేటువంటి కొన్ని ఫెసిలిటీస్ అనమాట. సో అవేంటో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. నా దగ్గర ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించి 3 క్రెడిట్ కార్డ్స్ అయితే ఉన్నాయి. సో అవి కూడా మీకు ఏంటో చెప్తాను, లిమిట్ ఎంత ఉందో కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. సో ఈ వీడియోని కంప్లీట్గా అయితే చూడండి, మీకైతే ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఈ వీడియో. ఎవరైతే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ యూజ్ చేయాలనుకుంటున్నారో సో అప్లికేషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో మీకు ఉంటుంది, అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. భయ్యా, మనం కేవలం క్రెడిట్ కార్డ్స్ ఇన్ఫర్మేషనే కాదు, లోన్ యాప్ సంబంధించి, బ్యాంకింగ్ ఇన్ఫర్మేషన్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ నేను ప్రొవైడ్ చేస్తూ ఉంటాను. సో నా ఛానల్ వెంటనే మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఆ బెల్ ఐకాన్ కూడా కొంచెం క్లిక్ చేయండి భయ్యా. మరి డిస్క్రిప్షన్లో మీకు ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను, అక్కడ కూడా వచ్చి మీరు డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు. మరి వీడియోలోకి వచ్చినట్టయితే ఐసిఐసిఐ యొక్క ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డ్. గైస్, ఇక్కడ మనకి రూపే వేరియంట్ అయితే లభించట్లేదు, ఇది ఒక డిసప్పాయింట్మెంట్ అని చెప్పుకోవచ్చు. మరి దీనికి బదులు మనకి కోరల్ రూపే క్రెడిట్ కార్డ్ ఇటువంటివి ఐసిఐసిఐ మనకి ప్రొవైడ్ చేస్తుంది. నా దగ్గర అయితే అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఉంది, అలాగే హెచ్బిసిఎల్ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఉంది, అంటే సూపర్ సేవ్ క్రెడిట్ కార్డ్. తర్వాత చివరిగా కోరల్ యొక్క రూపే క్రెడిట్ కార్డు ప్రొవైడ్ చేశారు. సో ఇవన్నీ కూడా మనకు మంచి లిమిట్తో ప్రొవైడ్ చేస్తారు. ఫస్ట్ నాకు ఐసిఐసిఐ అకౌంట్ తీసుకున్న తర్వాత విత్ ఇన్ 6 monthsలో అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు నాకు 1,50,000 రూపీస్తో లిమిట్ ప్రొవైడ్ చేశారు. దాని తర్వాత దాన్ని ఎన్హాన్స్ అయితే చేస్తారు. సింగిల్ ఎన్హాన్స్మెంట్లోనే 3,80,000కి మనకు ఐసిఐసిఐ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది చేసిందనమాట. సో ఇది దీంట్లో ఉన్న ది బెస్ట్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అందుకే నేను ఈ క్రెడిట్ కార్డ్ని మీకు స్పెసిఫిక్గా ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నా అంటే మీకు ఎందుకు రికమెండ్ చేస్తున్నా అంటే మనకు లిమిట్ ఎన్హాన్స్మెంట్ చాలా బల్క్గా, హ్యూజ్గా చేస్తారనమాట. వెన్ కంపేర్ టు అదర్ బ్యాంక్స్, మీరు ఏ బ్యాంక్లో కూడా ఇంత పెద్ద లిమిట్ ఎన్హాన్స్మెంట్స్ అనేవి జరగవు అనమాట. నా దగ్గర యాక్సిస్ బ్యాంక్ సంబంధించి, ఎస్బీఐకి సంబంధించి, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎస్ బ్యాంకు, ఇలా నెంబర్ ఆఫ్ బ్యాంక్స్, ఆర్బీఎల్ బ్యాంక్స్, అన్ని బ్యాంక్స్ అయితే ఆల్మోస్ట్ ఉన్నాయన్నమాట. రీసెంట్గా నాకు ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు 50,000 అయితే ఉంది క్రెడిట్ కార్డు లిమిట్. మరి దాన్ని 58 చేశారు, చాలా తక్కువ ఎన్హాన్స్మెంట్ కదా. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు మైజోన్ ఉంది, అది 30,000 ఫస్ట్ ప్రొవైడ్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ 52 చేశారు. ఇప్పుడు దాన్ని ఎగ్జాక్ట్గా డబల్ చేసి 1,00,000 చేశారనమాట. అయినా కూడా మొత్తం చూసుకున్నట్టయితే ఐసిఐసిఐ కంటే చాలా తక్కువ కదా. దీనికోసమే మీకు నేను స్ట్రాంగ్గా రికమెండ్ అయితే చేస్తున్నాను. ఐసిఐసిఐ యొక్క ప్రతి క్రెడిట్ కార్డు కూడా చాలా వాల్యుబుల్ అనమాట. మరి దీని యొక్క ఫీచర్స్ ఒకసారి చూసామంటే చాలా సింపుల్గా అయితే ఫీచర్స్ ఉంటాయి. ఐసిఐసిఐ ప్లాటినం చిప్ క్రెడిట్ కార్డు ఫీచర్స్ అనేవి మీరు కనుక 100 రూపీస్ స్పెండ్ చేశారంటే, అది కూడా రీటైల్ మార్కెట్లో ఒక 2 రివార్డ్ పాయింట్స్ అనేవి మీకు రావడం జరుగుతుంది. ఈ రివార్డ్ పాయింట్స్ మళ్ళీ మీరు రెడీమ్ చేసుకోవచ్చు అనమాట. ఒక 99 రూపీస్ ఒక ప్రాసెసింగ్ ఫీ అనేది ఉంటుంది రెడీమ్షన్ కోసము. ఇక అదర్ దాంట్లో మీకు 1 రివార్డ్ పాయింట్ అయితే ఉంటుంది. అదర్ అంటే ఎలా అంటే ఇన్సూరెన్స్ కానీ, లేదంటే యూటిలిటీ పేమెంట్స్ కానీ చేసుకున్నారంటే ఈ క్రెడిట్ కార్డు యూజ్ చేసుకో, అప్పుడు మీకు 1 రివార్డ్ పాయింట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ బయట చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇన్సూరెన్స్కి, ఆల్మోస్ట్ యూటిలిటీస్ కూడా మనకి కట్ చేసేస్తారనమాట. అంటే రివార్డ్ పాయింట్స్ ఇవి రావట్లేదు, బట్ ఈ క్రెడిట్ కార్డ్ మనకి జనరల్గానే పనిచేస్తూ ఉంది. సో ఇవి సింపుల్ దీని యొక్క ఫీచర్స్ అనమాట. అలాగే మనకు ఒక 1% ఫ్యూయల్ సర్చార్జ్ ఎవరు మీరు 4,000 రూపీస్ లోపల చేసుకున్నట్టయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఇక దాని తర్వాత ఒక 15% డైనింగ్ బెనిఫిట్తో ప్రొవైడ్ చేస్తారు. అది కూడా ఐసిఐసిఐతో ఎవరైతే టైప్ చేసుకుంటారు రెస్టారెంట్స్, వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. మరి ఓవరాల్గా చూసినట్టయితే ఇవి బెనిఫిట్స్ అనమాట. సో బెనిఫిట్స్ పరంగా మనకు కాకుండా లిమిట్ ఎన్హాన్స్మెంట్ కోసం కానీ దీనికోసం అనేది చాలా బెనిఫిట్ అయితే మనకు ఉంటుందన్నమాట. సో దీని యొక్క ఫీచర్స్ మీరు పక్కన పెట్టేయండి, పెద్ద యూస్ఫుల్ అయితే కాదు. బట్ అలా అని చెప్పి మనకు ఇది యూజ్లెస్ కూడా కాదనమాట. మనకు లైఫ్ టైం ఫ్రీ కాబట్టి, మీరు జాయినింగ్ ఫీ లేదు, యాన్యువల్ ఫీ లేదు కాబట్టి సింపుల్గా మీ వద్ద ఒక కార్డ్ అనేది పడి ఉంటుంది. మరి లైఫ్ టైం ఫ్రీ కాబట్టి మనకు ఎప్పుడైనా సరే దీనికి ఎన్హాన్స్మెంట్ జరిగినప్పుడు, అంటే లిమిట్ ఇంక్రీజ్ చేసినప్పుడు చాలా స్ట్రాంగ్గా ఇంక్రీజ్ అయితే చేస్తారు. మీరు ఆఫర్ చూసే ఉంటారు కదా, మామూలుగా బిగ్ బిలియన్ డేస్ కావచ్చు, అమెజాన్ ఇక్కడ ఇండియన్ ఫెస్టివల్స్ వస్తుంటుంది, గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్స్. అటువంటి టైంలో మీకు 10% ఐసిఐసిఐ మనకు ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు కదా. దాంట్లో ఖచ్చితంగా ఈ కార్డ్ అయితే మీకు డ్యామ్ షూర్గా ఉపయోగపడుతుంది అనమాట. సో దానికోసం అయితే నేను ప్రిఫర్ చేస్తాను. ఈ కార్డ్ని బేస్ చేసుకొని మళ్ళీ మీరు ఐసిఐసిఐలో ఇంకా 2 కార్డ్స్ అయితే మీకు రావడం జరుగుతుంది. మ్యాక్సిమం 3 కార్డ్స్ అయితే తీసుకోవచ్చు. కాబట్టి ఆ విధంగా కూడా మీకు యూజ్ అవుతూ అవుతుంది అనమాట. ఓకే గైస్, సో మీరు కనుక ఇంతవరకు ఐసిఐసిఐ కార్డ్ని ఖచ్చితంగా లేకపోయినట్టయితే డ్యామ్ షూర్గా దీన్ని ట్రై చేసుకోండి. మీకు దీంట్లో ఎక్స్ట్రా బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. అదేంటంటే ఇక్కడ మీకు ఎక్కువ డాక్యుమెంట్స్ అవసరం లేకుండా చాలా ఫాస్ట్గా అప్రూవల్స్ కూడా ప్రొవైడ్ చేస్తుంటారు. అంటే మీరు సాలరీ పర్సన్ కావచ్చు, నాన్ సాలరీ పర్సన్ కావచ్చు, బిజినెస్ ఎంప్లాయీ అంటే బిజినెస్ పర్సన్, లేదంటే హౌస్ వైఫ్, ఇలా ఎవరికైనా సరే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాగే మీకు డాక్యుమెంట్స్ అంటే మినిమల్ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఇక ఏమైనా మీరు శాలరీ పర్సన్ అయితే శాలరీ స్లిప్స్,
బిజినెస్ పర్సన్ ఏంటంటే ఐటీఆర్ స్లిప్స్, సపోజ్ ఏమి లేకపోయినా కూడా బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ తీసుకుని ఈజీగా మీకు అప్రోచ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక ఏజ్ అంట 23 years నుంచి స్టార్ట్ చేసుకుని 65 years బిలో ఉన్నట్టయితే మనకు ఈ క్రెడిట్ కార్డు ప్రొవైడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఇవి భయ ఓవరాల్గా ఈ క్రెడిట్ కార్డ్ సంబంధించి నేనైతే మీకు స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను. ఒకసారి మీరు ట్రై చేసుకోండి. ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ది బెస్ట్ క్రెడిట్ కార్డ్స్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీలో. అంటే మీ క్రెడిట్ కార్డుకు సంబంధించి లిమిట్ ఉంటుంది కదా, ఆ లిమిట్ సంబంధించి కూడా మళ్ళీ మీకు దాని మీద ఎక్స్ట్రాగా లోన్ కూడా ప్రొవైడ్ చేస్తారు విత్ తక్కువ ఇంట్రెస్ట్ అనమాట. సో ఇండస్ట్రీలో ఇంత తక్కువ ఇంట్రెస్ట్ ప్రొవైడ్ చేసే ఏది లేదని చెప్పుకోవచ్చు, అంత బాగా ప్రొవైడ్ చేస్తారు. నాకు చాలా ఆఫర్స్ అయితే ఇచ్చారనమాట. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ చూసుకోవచ్చు ఎలా ఉందని చెప్పి. సో నా ఆఫర్స్ మొత్తం ఒకసారి మీకు డీటెయిల్గా చూపిస్తాను. కాబట్టి మీరు కూడా ట్రై చేసుకున్నట్టయితే ఖచ్చితంగా ట్రై చేసుకుని డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ట్రై చేసుకోండి. ఎందుకంటే మీకేమైనా ఇష్యూ వచ్చినట్టయితే, అంటే మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినట్టయితే రెక్టిఫై చేయడానికి నేనైతే ట్రై చేస్తాను. కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకే, ఓవరాల్గా ఇదే అనమాట వీడియో. మరి ఇంతవరకు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై అవ్వడం జరుగుతుంది. మరి ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.